కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బయలుదేరిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం మరో గంటలో కరీంనగర్ చేరుకోనుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి వర్షంలోనే మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. కరీంనగర్ చేరుకున్న తర్వాత లోయర్ మానేరు డ్యాంను పరిశీలిస్తారు. అనంతరం కరీంనగర్ మీదుగా రామగుండం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం కన్నపల్లి పంప్ హౌస్ తో పాటు మేడిగడ్డ దగ్గర గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇవాళ రాష్ట్రంలో వర్షాలు లేక ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లా రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో లోయర్ మానేర్ డ్యామ్ లో నీటి నిల్వలు ఇప్పటికే అడుగంటిపోయాయి. దాంతో పాటు ఇటు అనంత సాగర్, రంగనాయక సాగర్ తో పాటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా వాళ్ళ పూర్తిగా బీటల వాటిని పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో గోదావరికి వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో 1,70,000 క్యూసెక్ల వరద రోజు ఏదైతే ఇటు సముద్రం పాలవుతుంది. ఈ సముద్రం పాలవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలా సార్లు కూడా నీటిని పంపింగ్ చేయాలి, ఈ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నింపాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచి చెప్తున్నారు. ఇవాళ ఏదైతే ఒక 15 నియోజకవర్గాల పరిధిలో ఇవాళ రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది, సాగునీరు అందక. దీంతో రైతులు ఇబ్బందులు చూడలేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది, ప్రాజెక్టుల పర్యటనకు బయలుదేరింది. వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా వాళ్ళ లోయర్ మానేర్ డ్యామ్ ను పరిశీలిస్తారు. లోయర్ మానేర్ డ్యామ్ లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయిన నేపథ్యంలో దాన్ని పరిశీలించి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. దాని అనంతరము రాత్రికి రామగుండం చేరుకుని అక్కడ బస చేస్తారు. రేపు కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలిస్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ తర్వాత మేడిగడ్డ దగ్గర ఇప్పటికే గోదావరి వరద తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో 1,70,000 క్యూసెక్కులు ఫ్లడ్ వస్తుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తుంది, పంపింగ్ చేయడంలో జాప్యం చేస్తుంది. వాళ్ళ రైతాంగానికి వచ్చిన ఇబ్బందులు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. గతంలో కూడా ఏదైతే యాసంగి పంటకు వాటర్ ను పంపింగ్ చేయడానికి ఆనాడు ప్రభుత్వం ముందుకు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ఇక పనికిరాదు, కొట్టుకుపోయిందని చెప్పేసి ఆనాడు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మరోసారి కూడా అధికారులకు దారితీస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా ఇటు తీవ్రంగా ఫ్లడ్ వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బారాజ్ నిలబడింది. అలాంటి తరుణంలో వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేస్తే ఈ 15 నియోజకవర్గాల పరిధిలోని రైతాంగానికి మేలు చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి పంపింగ్ చేస్తే ఏదైతే కన్నపల్లి పంపు ద్వారా కావచ్చు, ఇతర పంపులను ఆన్ చేస్తే నీటిని లిఫ్ట్ చేసినట్లయితే రైతాంగానికి మేలు చేస్తుందని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పర్యటన బయలుదేరింది. ఇది 2 రోజుల పాటు పర్యటన కొనసాగనుంది. ఇవాళ ఏదైతే ఎల్ఎండిని పరిశీలిస్తారో రేపు కన్నెపల్లి పంపులతో పాటు మేడిగడ్డ బరాజును పరిశీలిస్తారు. అక్కడ వృద్ధిని పరిశీలించి అనంతరం అక్కడ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. మొత్తం రాష్ట్ర రైతాంగానికి కావాల్సిన వరప్రదాయ కాళేశ్వరం గతంలో బీఆర్ఎస్ పార్టీ దానికి అనుగుణంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఉన్నప్పటికీ కూడా లిఫ్టింగ్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి నీటిని పంపింగ్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కోరుతుంది. రైట్ లివిల్.